వెదర్ అప్డేట్ చూద్దాం. దక్షిణ బంగాళాఖాతానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం గురువారం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది ఈశాన్య దిశగా కదులుతూ ఇవాళ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. అనంతరం అదే రీతిలో పయనిస్తూ రేపు ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఇవాళ రేపు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కొన్ని జిల్లాల్లో మాత్రం అల్పపీడనం ప్రభావం ఏమాత్రం ఉండదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. దీంతో రాబోయే 2 రోజుల పాటు వడగాల్పులు వీనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు సహా పలు జిల్లాల్లో పొడి వాతావరణం ఉంటుందని, టెంపరేచర్స్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అనేది పశ్చిమ మధ్య బంగాళాఖాతం అలాగే నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతం అయి ఉంది. రానున్న 2 రోజుల మధ్య బంగాళాఖాతంలోనికి ఈశాన్య దిశగా కదులుతుంది. అంటే టువర్డ్స్ స్టేట్ రావట్లేదు, ఈ డైరెక్షన్లో మూవ్ అవుతున్న కారణం చేత మొత్తం మీద ఆ క్లౌడ్ బ్యాండ్స్ అన్నీ కూడా ఇక్కడే లొకేట్ అవుతున్నాయి. ఈ ప్రాంతం అంతా కూడా క్లౌడ్ ఫ్రీ ఏరియా అవుతుంది. అంటే క్లియర్ స్కై కండిషన్స్ ఉన్నాయి. అండ్ ఈ సిస్టంలోనికి ఫీడింగ్ అంతా కూడాను ఇక్కడి నుంచి, అంటే ల్యాండ్ మీద నుంచి గాలులు అనేవి వస్తున్నాయి. ఎప్పుడైతే గాలులు ల్యాండ్ మీద నుంచి వస్తాయో ఇప్పుడు మనకి క్లౌడ్ డెవలప్ అవ్వడానికి ఉండదు, రెయిన్ఫాల్ రావడానికి అవకాశం ఉండదు. మార్నింగ్ అంతా టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నా కూడా ఆఫ్టర్నూన్, ఈవినింగ్ నుంచి అక్కడక్కడ క్లౌడ్ డెవలప్ అయ్యి తేలికపాటి వర్షం ఉండే అవకాశం ఉంది.